జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం యోగాల సిరీస్ చెప్పుకుంటున్నాం. టంబ్లర్ మీద కూడా 1 2 3 4 ఇస్తాను. మొత్తం 12 యోగాల్లో 11వ యోగంకి వచ్చామన్నమాట. ఇవి గ్రహాలు అంటే మనకి చాలా యోగాలు ఉంటాయి. గజకేశ్వర యోగం అని, నీచభంగ రాజయోగం అని, అవన్నీ కూడా ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏర్పడతాయన్నమాట. కానీ ఇప్పుడు చెప్పే యోగాలన్నీ కూడా తప్పకుండా ప్రతి మనిషి జాతకంలోనూ 1 2 యోగాలు ఉంటాయి. వాటి వల్లే తను చాలా కష్టపడుతూ ఉంటాడనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే 11వ యోగం విషయానికి వచ్చేసరికి లాభస్థానాధిపతికి సంబంధించింది. లాభస్థానం అంటే ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనమాట. అంటే మనకు ఉండే కోరికలు అవి ఎంతవరకు నెరవేరుతాయి. చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు, ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఈ మూవీ చూడాలి, ఈ సినిమా చూడాలి, ఇలా ప్రతి ప్లాన్ మనం అనుకున్నది జరుగుతుందా లేదా, ఏదో నేను లండన్ వెళ్ళాలి, కోటీశ్వరుని అయిపోవాలి, పెద్ద పెద్ద ప్లాన్ల నుంచి చిన్న చిన్న అన్నీ కూడా ఈ 11th హౌస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దాంతోపాటు మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే షేర్ మార్కెట్లో కానీ, ఎందులో లాటరీస్లో కానీ, ఇలా ఏదైనా సరే మనకి ఎంతో కొంత లాభం వస్తుందా రాదా, లార్జ్ సమ్ ఆఫ్ డబ్బు అనేది వస్తుందా లేదా అనేది కూడా ఈ 11th హౌస్ చూపిస్తుంది. ఏ బిజినెస్ చేసినా, ఈ ఉద్యోగంలో చేసినా గ్రోత్, ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం 10వ స్థానం చూపించినప్పటికీ కూడా 11వ స్థానం బాగుంటేనే వచ్చే అవకాశం ఉంటుంది. మనకన్నా ఎల్డర్స్తో రిలేషన్స్, అక్కలు, అన్నలు, పెద్దనాన్న కొడుకులు, మనకన్నా పెద్దోళ్ళ రిలేషన్లు అన్నీ కూడా ఈ స్థానం బాగుంటే వాళ్ళతో మనకి మంచి రిలేషన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అసలు గెయిన్స్ అనమాట. మనం ఏం చేసినా కలిసి వస్తుందా లేకపోతే బూడిద పాలైపోతుందో చెప్పేది ఈ 11వ స్థానం. అలాంటి 11వ స్థానాధిపతి వెళ్ళి ఇప్పుడు అంటే స్థానాధిపతి 11వ స్థానంలో ఉండే గ్రహాలు కాదు, 11వ స్థానాధిపతి అంటే ఎవరు? ఇక్కడ మనం మకర లగ్నం తీసుకున్నాం కాబట్టి 11వ రాశి వృశ్చిక రాశి అయింది. వృశ్చిక రాశి అధిపతి అంటే ఎవరు? కుజుడు. కుజుడు కనుక 6వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ ఉంటే 6, 8, 12 స్థానాలు అత్యంత పాప స్థానాలు. ఈ స్థానాలు మన శత్రువుల్ని, మన చావుని, పుట్టుకల్ని, మనకు ఉండే సకల దరిద్రాలని చూపిస్తాయి. అలాంటి పాపస్థాలైన 6, 8, 12వ స్థానంలో 11వ స్థానానికి సంబంధించిన గ్రహం ఉంటే ఈ సకల దరిద్ర యోగం అనేది పట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక కేసులో కూడా ఏంటంటే ఈ 6, 8, 12 స్థానాధిపతులు వచ్చి ఈ 11వ స్థానంలో ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఈ యోగం కొంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అనమాట. ఒకళ్ళున్నా చూపిస్తుంది, ఇద్దరున్నా చూపిస్తుంది, ముగ్గురున్నా చూపిస్తుంది అనమాట. అయితే ఈ యోగం వలన ఎలాంటి ఎఫెక్ట్ కలుగుతుంది అంటే ఏంటంటే మనం ఏం చేసినా సరే లాభం అనేది రాదు. మనం ఏ కార్యక్రమం మొదలెట్టినా అది చివరికి నష్టం వచ్చేస్తుంది అనమాట. ఏది పట్టుకున్నా బూడిదైపోతుంది. కొంతమంది మనం నవ్వుతూ ఉంటాం, ఇది ఏది పట్టుకున్నా దరిద్రమేరా బాబు అని అనేస్తూ ఉంటారు అనమాట. నష్టజాతకులు అంటారు. ఏది కలిసి రాదు, ఎప్పుడు కూడా ఎదురే వస్తుంది. ఏది చేద్దాం అనుకున్నా సరే, ముందుకెళ్దాం అనుకున్నా సరే, ఎంత ప్రయత్నించినా సరే ఏది కలిసి రాదు. ఎందుకంటే మొత్తం స్థానాలన్నింటిలోనూ కూడా 5, 9, 11 స్థానాలు చాలా మంచి స్థానాలు. ఈ మూడిట్లో కూడా 11వ స్థానం అనేది లక్కీ హౌస్, లాభస్థానం. మనకు లాభం, పనికి మాలిన విషయాల నుంచి పనికొచ్చే విషయాల వరకు మనకు లాభాలు వస్తాయా లేదో కూడా 11వ స్థానమే చూపిస్తుంది. ఇక్కడ శ్రమ తప్ప లాభం అనేది అస్సలు ఉండదు. మనల్ని వాడుకుంటారంటే, మన సలహాలు వాడుకుంటారు, మన పరిచయాలను వాడుకుంటారు, మన తెలివితేటలను వాడుకుంటారు. ఈ వ్యక్తిని మొత్తం పిండేస్తారు. ఇతనికి మాత్రం ₹1 రాదు. ఏదో అంటారు కదా, అందరికీ తెలుస్తుంది వీళ్ళ పేరు, వీళ్ళు ఎంతో కొంతమంది పొగుడుతూ ఉంటారు కదా. అయినప్పటికీ కూడా ఇంట్లో ఈగల మోత, బయట
పల్లకీల మోత అలా ఉంటుందన్నమాట. ఇంట్లో సరిగ్గా తింటాకుండదు, ఉంటాకుండదు, బయట మాత్రం చాలా పేరు ఉంటుంది. ఒక కమర్షియల్ అనేది పదం వీళ్ళకి తెలియదు అనమాట. వీళ్ళు ఎలా అంటే ఎవరొకరి దగ్గర కూర్చుని కాసేపు మాటలు చెప్పి వీళ్ళు సలహాలు చెప్పి ఇంటికి వచ్చేస్తారు. పని ఏమన్నా చూసుకుందామన్నా కష్టపడదామన్నా సరే అది కూడా చాలా అధమ స్థాయిలో ఉన్న పనులే వస్తాయన్నమాట. వాటి వల్ల వచ్చే డబ్బులు పెద్దగా కలిసి రావన్నమాట. వీళ్ళ కడుపును పుట్టిన వాళ్ళను కూడా పెద్దగా సెటిల్ చేయలేకపోతారనమాట. వాళ్ళు కూడా వీళ్ళు చేసేది ఏదో చేసుకుంటూ అలా వెళ్ళిపోతారు. యోగం ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ యోగం ఉంటే మాత్రం దీనికి సంబంధించిన రెమెడీలు చేసుకోవాలి. లేదంటే మాత్రం ఆరోగ్య సమస్యలు, సోదర వల్ల అంటే మన తోబుట్టువుల వల్ల కూడా విపరీతమైన ఇబ్బందులు, వాళ్ళు మన ఆస్తులు లాక్కోవడం, మనల్ని బ్లేమ్ చేయడం, మన చుట్టాలందరిలో చులకన చేయడం, ఒకవేళ మనకన్నా కొంచెం మంచి స్థాయిలో ఉంటే మనల్ని ఎందుకు పనికిరాని వాళ్ళగా చూడడం, మనల్ని బాగా హీనంగా చూడడం అనేది ఈ యోగం వల్ల ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు అనేవి కొంతమందిలో యోగం సంబంధించి పాపగ్రహాలు ఉంటాయి, అంటే కుజుడు కానీ రవి కానీ ఉంటే ఈ యోగానికి సంబంధించి చెడు ఆలోచనలు రావడం, ఎప్పుడు చెడ్డ పనులు చేద్దామా అని ముంతాదామా, సిగరెట్ కలుద్దామా, లేకపోతే ఇంకేదైనా పనికిమాలిన పనుల దగ్గరికి వెళ్దామా, దొంగతనాలు చేద్దామా, దోపిడీ, లాభం అనేది కూడా ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఎంత కష్టపడినా ఏది కలిసి రావట్లేదు కాబట్టి ఏదైనా అడ్డదారులు వెళ్ళి సంపాదించేయాలి అనుకోవడం, కోర్టుల్లో పడడం, లేకపోతే జైలు జీవితాలు అనుభవించడం, వచ్చే భార్య కూడా చాలా బాధ పెట్టడం, లేకపోతే భర్త చాలా బాధ పెట్టడం, 1-2 మ్యారేజ్లు కూడా అవ్వడం, అవి కూడా సరిగ్గా రెండో మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ జీవితం కూడా చాలా హింసలాగా ఉండడం, ఇక సంసార జీవితం అన్న పెళ్ళన్నా సరే విరక్తి కలగడం అనేది ఈ జాతకంలో ఉంటుందన్నమాట. ఎంత కష్టపడి మనం కొనుక్కున్న ఆస్తులు కానివ్వండి, బంగారం కానివ్వండి, అది దొంగల పాలైపోవడం, లేకపోతే అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడం, లేదంటే మనది దొంగతనంగా వేరే వాళ్ళు రాయించేసుకోవడం, న్యాయంగా రావాల్సిన దాన్ని సొంత అక్క, సొంత అన్నయ్య వీళ్ళే లాక్కోవడం, మనకు తల్లిదండ్రుల ఆస్తులు కానీ వేరే వాళ్ళ ఆస్తులు కానీ మనకి ఇవ్వాల్సింది ఇవ్వడానికి వాళ్ళు ఏడవడం, ఇలాంటివి అన్నమాట. పిల్లలకి సరిగ్గా మనం పోషించలేకపోతున్నాం, సరిగ్గా పెట్టలేకపోతున్నాం అనే బాధ, ఇవన్నీ కూడా యోగం ఉన్నప్పుడు కలుగుతూ ఉంటుంది. ఏ రకంగానూ లాభం కనిపించదు, ఏ పూటకు ఆ పూట గండంలానే ఉంటుంది. కాబట్టి ఈ యోగం 11వ స్థానంలో ఉన్న అధిపతిని బట్టి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యోగం ఉన్నవాళ్ళు మిగతా యోగాలతో పోలిస్తే యోగం అత్యంత ప్రమాదకరం. కాబట్టి ఇది మీ నుంచి మీ పిల్లలకి అందరికీ కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వ పాపాలని హరించేవాడు శివుడు, వెంకటేశ్వర స్వామి, వీళ్ళ ఏదో ఒక నామాన్ని, ఓం నమః శివాయ నామాన్ని ఒక 6 నెలల పాటు రోజు 1000 చొప్పున, లేకపోతే ఓం నమో నారాయణ, లేకపోతే ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఇలా ఏదో ఒకటి అమ్మవారి నామాన్ని అయినా సరే దేన్నో దాన్ని అమ్మవారి నామాన్ని అయినా పట్టుకుని బాగా ఒక 6 నెలలు బాగా శ్రద్ధగా చేస్తే ఎలాంటి పాపాలైనా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మీకు మీరన్నా చేసుకోవాలి. ఈ యోగాలు చెప్పి మనం భయపెట్టేసి ఏదో డబ్బులు కొట్టేయాలనే ప్లాన్లో ఉన్నారు మీరు. అలా అనుకుంటే మాత్రం మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు. కాబట్టి భగవంతుడిని పట్టుకుంటే ఏదైనా జరుగుతుంది. కాబట్టి భగవంతుడిని పట్టుకుని ఇలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడండి.